నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డిఎంకే సంచలన ఆరోపణలు, ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల. కోలీవుడ్ కింగ్ కోర్టులో షేక్ భూకంపం, సీఎం విజయ్ టార్గెట్గా డిఎంకే క్షిపణులు. మరి అఫిడవిట్ సాక్షిగా దొరికిపోయిన టీవీకే నేతలు, దళపతి సైన్యంలో అంతా నకిలీలేనా? ఇది జరుగుతున్న ప్రచారం. స్టాలిన్ వర్సెస్ విజయ్, తమిళనాడు పాలిటిక్స్లో అసలైన మైండ్ గేమ్ మొదలైంది. 6 నెలల గడువు వెనుక అసలు స్కెచ్ ఇదేనా? మరి డిగ్రీలు ఫేక్, డాక్టరేట్లు నకిలీ, దళపతి క్యాబినెట్పై ఉదయనిధి స్టాలిన్ సర్జికల్ స్ట్రైక్. సినిమా స్క్రీన్పై దళపతి విజయ్ ఎంట్రీ ఇస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. కానీ ఇప్పుడు తమిళనాడు రాజకీయ రంగుల ప్రపంచంలో ఆయన వేసిన అడుగు అధికార డిఎంకే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇక కోలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ మాస్ హీరో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం దక్షిణ భారత రాజకీయాల్లోనే ఒక పెను సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు అసలైన మైండ్ గేమ్ మొదలైంది. అధికారాన్ని కోల్పోయిన కరుణానిధి వారసత్వ సామ్రాజ్యం డిఎంకే, విజయ్ నేతృత్వంలోని టీవీకే కోటను బద్దలు కొట్టడానికి అత్యంత వ్యూహాత్మకమైన పక్కా స్కెచ్తో రంగంలోకి దిగింది. నిన్నటి వరకు టీవీకే ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తామంటూ శాంతి వచనాలు పలికిన డిఎంకే అధినేత స్టాలిన్ మాటలకు భిన్నంగా విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ దళపతి సైన్యంపై నేరుగా సర్జికల్ స్ట్రైకే ప్రారంభించేశాడు. ఇక తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంపై ఇప్పుడు ఒకే ఒక్క అంశం దావాన్లా వ్యాపించింది. అదే టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతల వివాదం. నటుడు ముఖ్యమంత్రి విజయ్ నమ్ముకున్న తన అభ్యర్థులంతా ఫేక్ డిగ్రీలతో, నకిలీ విద్యార్హతలతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారంటూ డిఎంకే ఐటీ వింగ్ సాక్ష్యాధారాలతో సహా సోషల్ మీడియాలో బాంబు పేల్చింది. చెన్నై వీధుల నుండి సోషల్ మీడియా వేదికల వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫేక్ సర్టిఫికెట్లు రచ్చే హాట్ టాపిక్గా కూడా మారింది. ఇక డిఎంకే విడుదల చేసిన ఆ అఫిడవిట్లు, డాక్యుమెంట్లు చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. టీవీకే తరపున తాంబరం నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలిచిన సి విజయలక్ష్మి ఎన్నికల ప్రచారంలో తాను బీకామ్ గ్రాడ్యుయేట్ అని డబ్బా కొట్టుకున్నారని, తీరా ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ చూస్తే కేవలం 12వ తరగతి వరకే చదివినట్లు ఉందని డిఎంకే ఆధారాలను బయటపెట్టింది. ఇదొక్కటే కాదు, ఎగ్మూర్ అభ్యర్థి ఏ రాజమోహన్ తాను బీటెక్ ఐటీ చదివిన టెక్నాలజీ నిపుణుడని చెప్పుకున్నారని, కానీ ఆయన చదివింది కేవలం బిఏ జర్నలిజం మాత్రమేనని డిఎంకే విద్యాపత్రాలను బహిరంగపరిచింది. ఇక విద్యా అర్హతల తారుమారు ఒక ఎత్తు అయితే, గౌరవప్రదమైన డాక్టర్ బిరుదుల చుట్టూ ముసురుకున్న వివాదం తమిళ పాలిటిక్స్ను మరింత హీటెక్కిస్తుంది. విరుదునగర్కు చెందిన కాలాంతక జగదీశ్వరి, జే మొహమ్మద్ పర్వేజ్ లాంటి కీలక నేతలు తమ పేర్ల ముందు డాక్టర్ అని తగిలించుకుని తిరుగుతున్నారని, కానీ వారికి ఎలాంటి పిహెచ్డీలు కానీ గౌరవ డాక్టరేట్లు కానీ లేవని డిఎంకే తేల్చి చెప్పింది. జగదీశ్వరి కేవలం బీఎస్సీ మాత్రమే చదివారని, పర్వేజ్ బిఏ ఎల్ఎల్బి వరకే పరిమితమయ్యారని, కేవలం ప్రజల్లో ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి ఇలాంటి తప్పుడు బిరుదులతో మోసాలకు పాల్పడ్డారని అధికార డిఎంకే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. మరి ఈ మొత్తం ఎపిసోడ్లో డిఎంకే కేవలం అభ్యర్థులను మాత్రమే టార్గెట్ చేయలేదు. వారి వెనుక ఉన్న అసలైన కింగ్ ముఖ్యమంత్రి విజయ్ పైనే నేరుగా పంజా విసిరింది. ఇలాంటి నకిలీ ప్రచారాలు చేసుకున్న వ్యక్తులను నమ్మి ఏకంగా మంత్రులను కూడా చేసేశారంటూ సీఎం విజయ్ పరిపాలనా దక్షతపై ఉదయనిధి స్టాలిన్ విమర్శల పదును పెట్టారు. ఇక తమిళనాడు ప్రజలు ఇలాంటి నకిలీ గ్లామర్ ప్రచారాలకు మోసపోవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. నిజానికి తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇలాంటి విద్యార్హతల వివాదాలు, ఫేక్ సర్టిఫికెట్ల రచ్చ కొత్త ఏమీ కాదు. గతంలో జయలలిత హయాంలోనూ, అంతకుముందు కరుణానిధి కాలంలోనూ ప్రత్యర్థి పార్టీల నేతల అఫిడవిట్లలోని తప్పులను వెతికి పట్టుకుని రాజకీయంగా దెబ్బ కొట్టడం ఒక బలమైన వ్యూహంగా వస్తుంది. గతంలో ఢిల్లీ రాజకీయాల్లోనూ పలువురు నేతల డిగ్రీలపై కోర్టుల వరకు వివాదాలు నడిచిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అదే అస్త్రాన్ని డిఎంకే కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వంపై ప్రయోగించింది. మొదటి 6 నెలలు ఎలాంటి విమర్శలు చేయకుండా సైలెంట్గా ఉండి ఈలోపు టీవీకే నేతల జాతకాలను స్కానింగ్ చేసి సరైన సమయంలో డిఎంకే ఈ పొలిటికల్ బాంబును పేల్చడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని స్పష్టమవుతుంది. ఇక ప్రస్తుతానికైతే డిఎంకేకి సంబంధించిన ఈ ఫేక్ అస్త్రంపై టీవీకే క్యాంప్ నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
కొద్ది రోజుల క్రితమే భారీ మెజారిటీతో పీఠాన్ని దక్కించుకున్న దళపతి విజయ్ తన నేతలపై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణలను ఎలా తిప్పి కొట్టబోతున్నాడు? మరి డిఎంకే ఐటీ వింగ్ బయటపెట్టిన పత్రాలకు టీవీకే ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది? సినిమా క్లైమాక్స్ను మించిపోయేలా సాగుతున్న ఈ తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాలో ముఖ్యమంత్రి విజయ్ చేయబోయే తదుపరి అడుగు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే 6 నెలల్లోనే మిమ్మల్ని పీకేస్తాం, 6 నెలల్లోనే మీ పని అయిపోయిందని చెప్పి స్టాలిన్ అండ్ కో ప్రచారం వెనుక ఉన్న అంశాలు ఇవే. ఇదేందన్నా రాజ్యాంగపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా? విజయ్ దీన్ని తట్టుకుని ఏ రకంగా నిలబడతారు చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.